హలో అండి, వెల్కమ్ టు ఎలిగెన్స్ బ్లాగ్. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ ఏంటంటే స్వీట్ అండి. మనము 2 టైప్స్ ఆఫ్ గుళ్ళుతో చేసుకోవచ్చు రెసిపీ అనేది. ఒకటి పీలు లేకుండా, అంటే పొట్టు మినపప్పు లేకపోతే పొట్టు లేని మినపప్పు అనేది మనము యూస్ చేస్తూ ఉంటాం కదా. సో ఇప్పుడైతే నేను పొట్టు లేని మినపప్పు అనేది దీంతో ట్రై చేసిన స్వీట్ అనేది చూపిస్తున్నానండి మీకు. సో ఈ గ్లాస్ సహాయంతో నాకు 1.5 కప్ అనేది సరిపోయిందండి గుళ్ళు. అండ్ 3/4 కప్పు బెల్లం అనేది యూస్ చేస్తున్నాము. సో నేనైతే ఆర్గానిక్ బెల్లం అనేది యూస్ చేస్తున్నానండి. అండ్ హోమ్ మేడ్ గీ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఏం చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ గుళ్ళులన్నీ కూడా బాగా వేయించేసుకోవాలండి. బాగా ఎర్రడాలు వచ్చేదాకా బాగా వేయించాలి. వేయించిన తర్వాత దీన్ని చా చల్లార్చాలండి. అంటే వేడి అంతా తగ్గిపోయాక మనము మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత బాగా ఫస్ట్ అయితే వీటిని బాగా మిక్సీ చేయాలండి. దాని తర్వాత కొంచెం పచ్చగా అంటే ఆల్మోస్ట్ అయిపోయింది అన్న టైంలో మనము బెల్లం యూస్ చేస్తాము అదే మిక్సీలో. ఆ బెల్లము ప్లస్ ఇది పప్పు 2 కలిపి మళ్ళీ గ్రైండ్ చేస్తాము. సో మనం దీనికి కావాల్సినవి టాపింగ్స్ అనేవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే యూస్ చేసేవి ఏంటంటే చూసేసారు కదండి, నేనైతే బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నానండి. దీనికి కావాల్సిన టాపింగ్స్ అనేవి కూడా నేను నువ్వులు అనేవి యాడ్ చేసుకున్నానండి. నల్ల నువ్వులు అండ్ తెల్ల నువ్వులు మనకి కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది అని చెప్పేసి నువ్వులు కూడా తీసుకున్నాను. అవి కూడా రోస్టెడ్ అండి. అండ్ వీటికి కూడా మధ్య మధ్యలో మనకి పప్పులు తగులుతూ ఉంటే బాగుంటుంది కదా. సో ముందుగానే నేను నేతిలో వేయించేసుకున్నానండి. అవి బాదం పప్పు, జీడిపప్పు 2 కూడా వేయించుకున్నాను. చిన్న చిన్న పీసెస్ అనేవి చేసి చూపించేస్తాను. చూసారు కదండి, వేయించేసుకున్నాను. చాలా తక్కువ క్వాంటిటీ అనేది తీసుకున్నాను, ఎందుకంటే మనకి సన్నగా కనిపిస్తూ ఉంటే చాలండి. మరీ ఎక్కువ కూడా అవసరం లేదు. జస్ట్ మనకి గార్నిష్కి మాత్రమే యూస్ చేస్తున్నాను నేను ఇది. ముద్ద అంతా చేసుకున్న తర్వాత మనం నెయ్యి కలిపేసుకుంటాం కదా. సో ఆ పైన ఇది టాపింగ్ పెడితే చాలా బాగుంటుంది. చూసారు కదండి, నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దీని సహాయంగా నేను పీల్ చేసేస్తున్నానండి. చిన్న చిన్న చాప్స్ అనేవి మనకి ఇది బాగా చేస్తుందండి. నేనైతే చూపించేస్తాను. ఇది మీకు అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. మనం ఎప్పుడైనా చాప్ చేసుకోవాలంటే చాప్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మనం ఎక్కువగా స్వీట్స్ చాలా వరకు చేస్తూ ఉంటాం కదా గార్నిష్ చేసుకోవడానికి. మీకు ఈ పీలర్ అయితే చాలా ఉపయోగపడుతుందండి. కావాలంటే ఆర్డర్ చేసేసుకోవచ్చండి. ఈజీ అండి. జస్ట్ ఏం లేదండి, మనం ఇట్లా అన్నీ డిప్ చేసుకున్న తర్వాత దీనిలో మనం జస్ట్ మన హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తే చాలండి మూమెంట్స్తో. చూసారు కదండి ఎంత ఫైన్గా చాప్ చేస్తుందో. మనకి ఈజీ టు హ్యాండిల్ అండి ఇది. జస్ట్ ఈ క్యాప్ని ఇలా పెట్టి మనము జస్ట్ మన హ్యాండ్ని మాత్రం ఇది ప్రెస్ చేసి ఇలా మూమెంట్ ఇచ్చేస్తే చాలండి. ఇది ముందుకి వెనక్కి జరుగుతూ ఉంటుంది. షాపింగ్ అయితే అయిపోయిందండి. చూడండి ఎంత ఈజీగా మనం చేసేసేస్తున్నామో. సో దీన్ని ఎలా తీయాలి, ఎలా ఫిక్స్ చేయాలి అని కూడా చూపించేస్తున్నాను. జస్ట్ మనము ఇలా తీసేస్తే చాలండి ఫిక్సింగ్ అనేది. సో ఇలా క్యాప్స్ వస్తాయి మనకి. ఈ క్యాప్ని ఇలా పెట్టుకోవాలి. అండ్ మనం ఓన్లీ దీనికి కాదండి, స్కాపర్కే కాదు, మనం దీన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ లైక్ పన్నీర్, చీజ్ అలా గార్నిష్ చేసుకోవాలన్నా కానీ యూజ్ అవుతుంది. సో మనం వేరే బౌల్ కూడా ఎక్స్ట్రాగా అవసరం లేదు. సో దీనికి మనకి ట్రే ఫిక్సింగ్గా బాగా ఇచ్చేస్తుంది, ఒక బాక్స్ టైప్గా. చూసేసారు కదా, చాలా సన్నగా భలే వచ్చింది కదండి. మనము గులాబ్ జామున్ కూడా గార్నిష్ చేస్తూ ఉంటాము, లేదా హల్వాస్కి యూస్ చేస్తూ ఉంటాము. చాలా వాటిలో మనం ఇలా యూస్ చేస్తూ ఉంటాం కదా. చూసేసారు కదా ఎంత బాగుందో. మీకైతే ఇది ఉపయోగపడుతుందని జస్ట్ నేనైతే చూపించేస్తున్నానండి. ఇందాక నేను ఆల్రెడీ మీకు చూపించేశాను కదండి, మనకి సున్నుండ పౌడర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నెయ్యి కరగపెట్టేసుకొని మనకి కావాల్సినంత, అంటే మనము ఒక్కసారి పోసుకొని మనకి ముద్దగా వస్తుందా లేదా అనేది ఆ టెక్చర్ అనేది కనిపించినప్పుడు మనము అంత తగినంత నెయ్యి అనేది వాడుకోవాలి. సో నేనైతే ఒక
ఆ గ్లాస్ కొలతలో ఒక పావు కొలత గీ అనేది తీసుకుంటున్నానండి ప్రజెంట్ అయితే నేను. దాన్ని బట్టి ఇంకొంచెం యాడ్ చేసుకుంటాను. అండ్ మేము బెల్లము అనేది తక్కువగా క్వాంటిటీ అనేది యూస్ చేసాం కదా, ముప్పావు మాత్రమే చెప్పాను. సో ఎవరైతే స్వీట్ ఎక్కువగా తింటూ ఉంటారో వాళ్ళు మాత్రం ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. హోమ్ మేడ్ గీ అండి. జస్ట్ మనకి ముద్ద టెక్చర్ అనేది వస్తుందా లేదా అని మాత్రమే చూసుకోవాలి. నెయ్యి కరగబెట్టుకొని వేసుకుంటే మనకి క్వాంటిటీ అనేది కూడా బాగా తెలుస్తుంది, కొలత అనేది. సో ఎప్పుడైనా కరగబెట్టుకునే చేసుకోవాలండి. చూడండి, ఆల్మోస్ట్ ఇంకొంచెం నెయ్యి అయితే పడుతుంది నాకు ముద్ద టెక్చర్లో ఫామ్ అవ్వాలంటే. చూశారు కదా, ఇంకొంచెం నెయ్యి అయితే కావాలండి నాకు. సో మనం బెల్లం యూస్ చేస్తున్నాం కాబట్టి, ఎర్ర బెల్లము ఆర్గానిక్ది కాబట్టి మీకు రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది షుగర్ యూస్ చేసే వాళ్ళకి వైట్ కలర్లో ఉంటుంది. అండ్ పొట్టు మినపప్పు యూస్ చేస్తే కొంచెం బ్రౌనిష్గా కూడా ఉంటుంది, ఎందుకంటే పొట్టంతా వేయించుతాం కదండి ఎర్రడాలుగా. సో రెడ్ కలర్లో అలా కనిపిస్తూ ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ మిక్స్తో అలా ఉంటూ ఉంటుంది. సో నేనైతే ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసేసుకొని ముద్ద అనేది రెడీ చేస్తూ ఉంటానండి. చూసారు కదండి ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. సో మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి ఒకసారి. చాలా క్విక్గా ఈజీగా అయిపోతుంది ఈ ప్రాసెస్ అనేది. మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా టాపింగ్స్ అన్నీ సెట్ చేసాం కదండి, యాడ్ చేసాం కదా, చాలా బాగుంది. సో మనం తినడానికి కూడా నోటికి తగులుతూ ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో ఎవరైనా ఇలాగ ట్రై చేయండి. అండ్ న్యూలీ మ్యారీడ్ కపుల్ వాళ్ళకైతే సో ఇది ఈజీగా చేసుకునేటట్టుగా నేనైతే చూపించేస్తున్నానండి ఈ వీడియో, వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.